We turn once again to Matthew's Gospel, chapter 27, to continue our study in all that Jesus taught. మరొకసారి మనం మత్తయి సువార్త 27వ అధ్యాయాన్ని చూద్దాం. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును కొనసాగిద్దాం. We've been looking at the Gospel of Matthew to see how to obey that last verse in the Gospel. మత్తయి సువార్తలో చివరి వచనానికి ఏ విధంగా మనం విధేయత చూపించాలి అని మనం చూస్తూ ఉన్నాం. Where he told us to teach others to observe all that I commanded you. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. We need to see all that he commanded us by his life, by his words, and by the circumstances he took. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితం ద్వారా, తాను చెప్పిన మాటల ద్వారా, అనేక పరిస్థితుల ద్వారా తన శిష్యుల్ని తీసుకువెళ్ళిన వాటి ద్వారా ఆయన ఏ సంగతులను ఆజ్ఞాపించాడో అని మనం చూస్తూ ఉన్నాం. The disciples through and the events mentioned in the Gospel of Matthew. మత్తయి సువార్తలో తన శిష్యులను తీసుకువెళ్ళిన సంఘటనలు ఏవైతే ప్రస్తావించబడ్డాయో వాటన్నిటి ద్వారా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. We were looking at the cross and how Jesus cried out, finally it is finished. And we were looking at verse 51. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ వేయబడినప్పుడు చివరిలో ఇది సమాప్తమాయను అని తన ప్రాణాన్ని విడిచినట్లుగా మనం చూసాం. ఇక్కడ 51వ వచనంలో మనం చూసినట్లయితే, where it says that the veil of the temple was torn in two from top to bottom, as described in the other gospels as well. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను. వేరే సువార్తల్లో కూడా ఇది ప్రస్తావించారు. And what was the significance of this? దీని యొక్క ప్రాధాన్యత ఏంటి? One, as I mentioned in our last session, the way into the most holy was open. ఒకటేంటంటే మనం గత అధ్యయనంలో చూసినట్లుగా అతి పరిశుద్ధ స్థలానికి మార్గం అనేది తెరవబడింది. This is what it says in the book of Hebrews, that the veil indicated in the Old Testament that the way into the holiest was not open. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే పాత నిబంధనలో ఆ తెర అనేది, ఆ ద్వారం అనేది తెరవబడలేదు. In Hebrews in chapter 9 it says there was a veil, verse 8, the Holy Spirit signifying this, that the way into the most holy place has not yet been opened. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:8లో మనం చూసినట్లయితే దీన్ని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. While that outer tabernacle was standing, that was the significance of that veil. ఆ తెర యొక్క ప్రాధాన్యత ఇక్కడ మనం చూస్తున్నాం. But when that veil was rent, the way into God's presence was open. కానీ ఆ తెర చినిగినప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి మార్గం అనేది తెరవబడింది. In the Old Testament the fire of God dwelt upon the most holy place. పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుని యొక్క అగ్ని అనేది అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది. Old Testament tabernacle, if you're not familiar with it, had three parts. The outer court, which was open to everybody to see. ఒకవేళ మీకు సరిగా పరిచయం లేనట్లయితే పాత నిబంధనలోని ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటేమో బాహ్య ఆవరణము, అది అందరూ చూడగలరు. And a covered tent which had 2 parts, the holy place, most holy place. ఆ తర్వాత ఒక గుడారము వేయబడి ఉంటుంది. అందులో 2 భాగాలు ఉంటాయి. అందులో ఒకటి పరిశుద్ధ స్థలము, మరొకటి అతి పరిశుద్ధ స్థలము. Between the two was this thick veil. The high priest was allowed to go in there once a year on the Day of Atonement. ఆ రెంటికి మధ్య ఎంతో మందముగా ఉండే ఒక తెర ఉంటుంది. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు. అది సంవత్సరంలో ఒక్కసారి ప్రాయశ్చిత్తం చేయటానికి. Other than that it was completely blocked. And the mercy seat was in there. లేనట్లయితే దానిలోనికి వెళ్ళటానికి ఎవరికి ప్రవేశం ఉండదు. లోపల కరుణాపీఠం ఉంటుంది. And God dwelt in the most holy place. He would say, I speak from between the cherubs in the mercy seat. ఆ అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉంటాడు. దేవుడు చెప్పింది ఏంటంటే ఆ కరుణాపీఠం మీద కూర్చొని 2 కెరూబుల మధ్య నుండి నేను మాట్లాడతానని చెప్పాడు. And it was indicating that there was something blocking man from coming into God's presence. ఇదేమి సూచిస్తుందంటే దేవుని సన్నిధిలోనికి మానవుని రాకుండా ఏదో మధ్యలో ఒకటి అడ్డుపడుతుంది. And nobody in the Old Testament could understand it. పాత నిబంధనలో దాన్ని ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. What was it? What did this veil symbolize? ఇక్కడ తెర అంటే ఏంటి? తెర దేన్ని సూచిస్తుంది? Everything in the Old Testament symbolized something. The Sabbath spoke of the inner rest. The circumcision spoke of the
cutting off of confidence in the flesh. పాత నిబంధనలో ఉన్న ప్రతిదీ కూడా ఒక ఛాయ వలె ఉంది. దానికి ఒక నిజమైన అర్థం అనేది ఉంటుంది. పాత నిబంధనలో సబ్బాతును మనం చూసినట్లయితే అది అంతరంగంలో ఉండే విశ్రాంతిని సూచిస్తుంది. సున్నతిని మనం చూసినట్లయితే అది శరీరం మీద ఆస్పదం చేసుకోకుండా ఉంటాన్ని సూచిస్తుంది. The blood of the lamb spoke of the blood of Jesus Christ. గొర్రెపిల్ల యొక్క రక్తం అనేది క్రీస్తు యొక్క రక్తాన్ని సూచిస్తుంది. The pillar of cloud symbolized the Holy Spirit. Pharaoh is a picture of Satan and Egypt is a picture of the world. And మేఘస్తంభం అనేది పరిశుద్ధాత్ముడిని సూచిస్తూ ఉంది. ఫరో సాతాన్ని సూచిస్తూ ఉన్నాడు. ఐగుప్తు లోకాన్ని సూచిస్తూ ఉంది. going through the Red Sea is a picture of baptism. ఎర్ర సముద్రంలో గుండా వెళ్ళటం అనేది బాప్తిజం తీసుకోవడానికి సాదృశ్యంగా ఉంది. The land of Canaan is a picture of the life of victory. The giants are a picture of the lust in the flesh. కనాను దేశం అనేది జయ జీవితానికి సూచనగా ఉంది. అక్కడున్న ఆజానుబాహులు మన శరీర దురాశలను సూచిస్తూ ఉన్నారు. That can be defeated. Going through Jordan is a picture of going through the way of the cross and being crucified and taking that position permanently. యోర్దాను నది దాటం అనేది సిలువ వేయబడటం గురించి, ఆ సిలువ మార్గంలో నడుస్తూ ఆ స్థానాన్ని శాశ్వతంగా తీసుకోవటం గురించి తెలియజేస్తూ ఉంది. Etc. Everything has got a meaning. The fire resting upon the tabernacle is a picture of the glory of God and the power of the Holy Spirit. ప్రతి దానికి కూడా ఒక అర్థం ఉంటుంది. ఆ అగ్ని దేనికి సూచిస్తుందంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని సూచిస్తూ ఉంది, దేవుని యొక్క మహిమను సూచిస్తూ ఉంది. So what did the veil symbolize? It's very important to understand that. మరి ఆ తెర దేన్ని సూచిస్తుంది? దీన్ని అర్థం చేసుకోవటం ఎంత ప్రాముఖ్యమైంది. Because when that was rent, something happened. ఎందుకంటే ఆ తెర చినిగినప్పుడు ఒక విషయం జరిగింది. So the tabernacle was also a picture of man, because man is called the tabernacle of God. ప్రత్యక్ష గుడారం అనేది మానవుడిని కూడా సూచిస్తుంది. ఎందుకంటే మానవుడు కూడా ప్రత్యక్ష గుడారంగా పిలువబడ్డాడు. It says in John 1:14, the literal translation as it says in my margin is, యోహాను 1:14లో మనం చూసినట్లయితే దానికి భాషాంతరం ఏంటంటే, the word became flesh and tabernacled in our midst. That means dwelt like a tabernacle in our midst. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. మన మధ్య నివసించటం అంటే ఒక ప్రత్యక్ష గుడారంలో నివసించినట్లు ఆయన నివసించాడు. 1 Thessalonians 5:23 says the man has also got 3 parts. మొదటి తెస్సలోనిక 5:23లో ఏమి చెప్పబడిందంటే మానవుల్లో 3 భాగాలు ఉంటాయి. Just like the tabernacle, body, soul and spirit. ప్రత్యక్ష గుడారంలో ఉన్నట్లుగానే శరీరము, ప్రాణము, ఆత్మ. One part is visible like the outer court, the body. ఒక భాగము బయట కనపడుతుంది బాహ్య ఆవరణం వలె, అదే శరీరము. 2 parts are covered like the holy place, the most holy place, soul and spirit. 2 భాగాలు కప్పివేయబడి ఉంటాయి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం వలె. అదేంటంటే ప్రాణము, ఆత్మ. And between soul and spirit is this thick veil. ఈ ప్రాణానికి ఆత్మకు మధ్య ఒక మందముగా ఉండే తెర ఉంటుంది, which prevents the Holy Spirit from coming and dwelling in man's spirit. మానవుని ఆత్మలోనికి పరిశుద్ధాత్మ వచ్చి జీవించకుండా అది అడ్డుపడుతూ ఉంటుంది. See, in the Old Testament, the Holy Spirit could not dwell in anybody's heart or spirit. పాత నిబంధనలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు ఎవ్వరి హృదయంలో కానీ ఆత్మలో కానీ ఉండలేడు. So there are 2 messages that come through from this thick veil. One is that ఈ మందంగా ఉండే తెర నుంచి 2 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటేంటంటే man cannot go into God's presence because of something blocking him. మానవుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు, ఎందుకంటే మధ్యలో ఒకటి అడ్డుగా ఉంది. And God cannot come into man's spirit because something is blocking him. దేవుడు కూడా మానవుని ఆత్మలోనికి రాలేడు, ఎందుకంటే మధ్యలో ఒకటి అడ్డుగా ఉంది. And that was removed when Christ died and said it is finished. It's very important for us to understand this. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో మరణించినప్పుడు ఇది సమాప్తమాయెను అని చెప్పినప్పుడు ఒకటి జరిగింది. ఇది మనం తెలుసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైంది. Because there's something here that Jesus taught us through this, which those disciples couldn't understand then. ఆ శిష్యులు అప్పుడు అర్థం చేసుకోలేని విషయం ఇది. యేసుక్రీస్తు ప్రభువారు దీని ద్వారా మనకి బోధిస్తూ ఉన్నారు. You remember Jesus said in John 16, there are many more things I want to say to you, but you can't understand them now. యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఈ విధంగా అన్నారు, నేను ఇంకా మీకు చాలా విషయాలు చెప్పాలి, కానీ ఇప్పుడు మీరు వాటిని అర్థం చేసుకోలేరు అని ప్రభు చెప్పారు. You can't bear them now because they couldn't understand because they didn't have the Holy Spirit. ఇప్పుడు వాటిని మీరు భరించలేరు అని చెప్పారు. వాళ్ళు అర్థం చేసుకోలేరు, ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మను కలిగి లేరు. అప్పుడు When the Holy Spirit came, suddenly their eyes were opened. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వచ్చాడో వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. And then they could read. It says
in 2 Corinthians 3 that there's a veil over the scriptures as long as you're under the law. 2 కొరింథీ 3లో చెప్పబడినట్లుగా ఇప్పుడు వాళ్ళు స్పష్టంగా చదవగలరు. ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు ఒక ముసుగు వలె ఉంటుంది. బైబిల్లో కూడా అనేక విషయాలు మనము అర్థం చేసుకోలేము. Many things in the scriptures you can't see, you can't understand. But it says when you turn to the Lord, the Spirit, the veil is taken away. నీవు ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు అనేక విషయాలు నీవు చూడలేవు, చదవలేవు, అర్థం చేసుకోలేవు. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుతావో నీ ముసుగు తొలగించబడుతుంది. అప్పుడు నీకు స్పష్టంగా అర్థమవుతుంది. You turn to the Holy Spirit to explain the meaning of that and he explains it to you. దాని అర్థము ఏంటి అని నువ్వు పరిశుద్ధాత్మని అడిగినప్పుడు ఆయన నీకు వివరిస్తాడు. So we turn to the Holy Spirit to understand what is the meaning of this veil, and మనం పరిశుద్ధాత్మని వైపు తిరిగి ఈ తెర అంటే ఏంటి అని అడిగినప్పుడు all we have to do is compare scripture with scripture. మనము ఒక లేఖనాన్ని మరొక లేఖనంతో పోల్చి చూడాలి. If you turn to Hebrews in chapter 11, we read there that Hebrews 10, since therefore brethren, Hebrews 10:19, we have confidence to enter, it's referring to the most holy place. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19లో మనం చూసినట్లయితే ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన అతి పరిశుద్ధ స్థలం గురించి ఇక్కడ చెప్తున్నారు. By the blood of Jesus, the Old Testament priest would take a little blood of a lamb that was slain into the holy place in the Day of Atonement. యేసు రక్తం వలన మనం వెళ్ళగలము. పాత నిబంధన యాజకులను మనం చూసినట్లయితే ప్రాయశ్చిత్త దినాన పరిశుద్ధ స్థలములో అర్పించబడిన గొర్రె యొక్క రక్తాన్ని కొంచెం తీసుకొని ఆ యాజకుడు అతి పరిశుద్ధలోనికి వెళ్తాడు. We have boldness to enter immediate presence of God by the blood of Jesus, by a new and living way which he has inaugurated for us through his veil, through the veil that is his flesh. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. So there is a way into the most holy place which has been inaugurated. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి ఒక మార్గము తెరవబడింది. Inaugurated means Jesus, like when a road is inaugurated, that's not for us to admire, it's for us to use. ఇక్కడ మార్గము తెరవబడటం అంటే ఒక రహదారిని తెరిచారు అంటే దాన్ని చూసి అభినందించడం కాదు, కానీ అందులో మనం వెళ్తాం. When a road is inaugurated, a way has been inaugurated means that's for us to use. ఒక మార్గం తెరవబడిందంటే ఆ మార్గంలో మనం వెళ్ళాలని. And that way was inaugurated when the veil was rent. ఆ మార్గం ఎప్పుడు తెరవబడిందంటే ఆ తెర చినిగిపోయినప్పుడు. And that veil, it says, is his flesh. యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరము అను తెర అని ఇక్కడ చెప్పబడింది. Now the word flesh is used in a number of ways in the New Testament. ఇక్కడ శరీరము అనేది క్రొత్త నిబంధనలో అనేక రకాలుగా వాడబడింది. It's referring to meat at times, just plain meat. కొన్నిసార్లు మాంసం గురించి చెప్పబడింది. At other times it's referring to the corrupt, sinful flesh we have. కొన్నిసార్లు ఎంతో చెడిపోయిన పాప సంబంధమైన మన శరీరం గురించి చెప్పబడింది. In our sinful flesh dwells nothing good. మన పాప సంబంధమైన శరీరంలో మంచిది ఏది నివసించదు. And it says that Jesus came in the likeness of sinful flesh, but not in sinful flesh. యేసుక్రీస్తు ప్రభువారు పాప శరీర ఆకారంలో వచ్చారు, కానీ ఆయన పాప శరీరాన్ని ఏమీ కలిగి లేడు. Because there was no sin in him at all. The angel said that holy thing which is going to be born is called the Son of God. ఎందుకంటే ఆయనలో ఎటువంటి పాపము లేదు. నీకు పుట్టబోయే బిడ్డ పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు అని చెప్పబడింది. So there was no sin or sinful flesh in Jesus. కాబట్టి యేసులో పాపము లేదు, పాప శరీరము లేదు. But he did have a flesh, it says here, his flesh. కానీ ఆయన శరీరము అని ఇక్కడ చెప్పబడింది. In fact, John says if you don't confess that Jesus came in the flesh, it's of the Antichrist. యోహాను కూడా ఈ విధంగా చెప్పాడు, యేసు శరీరంలో వచ్చాడని నువ్వు నమ్మనట్లయితే నువ్వు క్రీస్తు విరోధివి అని. It's not talking about Jesus coming in a body. It's about Jesus coming in the flesh. That's the word that's always used. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన దేహంతో వచ్చాడని కాదు, తన శరీరముతో వచ్చాడు అని. 1 John, 2 John, 3 John, he always uses that Jesus came in the flesh. యోహాన్ని మనం చూసినట్లయితే 1 యోహాను, 2 యోహాను, 3 యోహానులో కూడా యేసు శరీరంతో వచ్చాడు అని ఆయన ఎప్పుడు చెప్తుండేవాడు. The secret of godliness, 1 Timothy 3:16, that Christ came in the flesh. 1 తిమోతి 3:16లో కూడా దైవభక్తి గురించిన గొప్ప మర్మం ఏంటంటే యేసు శరీరంలో వచ్చాడు అనేది.
So we need to understand what is this meaning of flesh. ఇక్కడ శరీరం అంటే ఏంటి? In Galatians 5, we get a little understanding. The flesh fights against the spirit fights against the flesh. There's a conflict. These are in opposition to one another, so that you don't do the things that you please. గలతీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూసినట్లయితే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు. The flesh is what makes us do what we want to do. శరీరము ఏం చేస్తుందంటే మనం ఏమి చేయాలనుకున్నాం అదే చేయనిస్తుంది. We get that from Galatians 5:17. గలతీ 5:17 నుంచి మనం దాన్ని చూడొచ్చు. And the spirit opposes that, tells us not to do what we want to do, but we should do what? We should do what God wants us to do. కానీ ఆత్మ దానికి విరోధంగా పోరాడి మనకిష్టమైనవి చేయటం కాదు, దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడో అవి చేయాలి అని ఆత్మ చెప్తాడు. Now the question is, did Jesus have this conflict in his life? ఇంకో ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన జీవితంలో ఈ పోరాటం అనేది ఉందా లేదా ఆయనకి? Certainly in Gethsemane, we know he said, Father, not my will, not what I want to do, but what you want me to do. కానీ ఆయనకు కూడా ఈ పోరాటం ఉందని మనం నిశ్చయంగా చూస్తాం. గెత్సెమనే తోటలో కూడా మనం చూసేది ఏంటంటే, తండ్రి నా చిత్తము కాదు మీ చిత్తమే అని ఆయన చెప్పినప్పుడు ఆ పోరాటాన్ని మనం చూస్తాం. Not what pleases me, but what pleases you. నన్ను సంతోషపరిచేది కాదు, నిన్ను సంతోషపరిచేది. So that was the flesh in Jesus. This thing which was we call my will. యేసు ప్రభువులో ఉన్న శరీరం అంటే అదే, నా చిత్తము అని మనం దేన్నైతే పిలుస్తున్నామో అదే. Turn to John 6:38 and you find what I call the one-line autobiography of Jesus Christ. యోహాను 6:38 మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి జీవిత చరిత్ర అంతా ఒక్క మాటలో చెప్తే ఎలా ఉంటుందో అదే ఇదని నేను చెప్తాను. The one-line description of his entire 33 and a half years on earth. ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. దానంతటి గురించి ఒక్క లైన్లో చెప్పాలంటే అది ఇదే. John 6:38. I have come from heaven not to do my will, or in other words, to deny my flesh. యోహాను 6:38. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు. ఇంకో మాటలో చెప్పాలంటే నా శరీరాన్ని నేను తిరస్కరించడానికి వచ్చాను. My flesh is my will, and I deny that. I say no to that. ఇక్కడ నా శరీరం అంటే నా చిత్తము, దాన్ని నేను తిరస్కరిస్తాను, కాదు అని చెప్తాను. And I spend my entire life doing the will of him who sent me, the Father. నా జీవితం అంతా కూడా నేను దేనికోసం గడుపుతానంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే, నా తండ్రి చిత్తము నెరవేర్చుటకే. The Spirit put the flesh to death in Jesus. ఆత్మ శరీరాన్ని చంపివేస్తుంది యేసు ప్రభు వారి జీవితంలో. In other words, he put this thing called my will to death in Jesus. There was no sin there. ఇంకో మాటలో చెప్పాలంటే నా చిత్తము అనే దాన్ని యేసు ప్రభు వారు చంపివేశారు. అందులో పాపమేమీ లేదు. But this thing called my will, Jesus had throughout his life. And he had to deny it. కానీ నా చిత్తము అనేది యేసు ప్రభు వారు తన జీవితాంతం కలిగి ఉన్నారు. ఆయన దాన్ని ఉపేక్షించుకోవాలి. Not to do my own will means he denied his own will. He denied his flesh. నా చిత్తం నెరవేర్చుకుని నేను రాలేదు అంటే ఆయన చిత్తాన్ని ఆయన ఉపేక్షించుకున్నాడు, తన శరీరాన్ని ఉపేక్షించాడు. That is the other meaning of flesh in Jesus. యేసు ప్రభువులో శరీరము అంటే మరొక అర్థం అది. And that is symbolized by the veil. అదే అక్కడ తెరకు సాదృశ్యంగా ఉంది. So what was torn in the 33 years, half years of Jesus' life? His will. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి 33.5 సంవత్సరాల జీవితంలో అక్కడ తెర చినిగిపోయిందంటే ఏంటి? తన చిత్తము. His self-will was torn. He never did it. తన స్వీయ చిత్తం అనేది చినిగిపోయింది. ఆయన ఎప్పుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోలేదు. And at the end of his life, he said it's finished. తన జీవితం యొక్క చివరిలో ఇది సమాప్తమైన అని చెప్పాడు. That means I've encountered every possible temptation that a man can face to do my own will, and I never did it. నా చిత్తాన్నే నేను నెరవేర్చుకోవాలి అని మానవుడు ఎదుర్కొనే ప్రతి శోధనను నేను దాని గుండా వెళ్ళి దాన్ని జయించాను. The whole range of temptation, top to bottom, was done, and by the help of the Holy Spirit, he never did it, and so the veil could be torn. కాబట్టి పై నుండి కింద వరకు ఏవైతే శోధనలు వస్తాయో వాటన్నిటిని ఆయన ఎదుర్కొని దేవుని యొక్క కృపను బట్టి వాటిని జయించాడు. కాబట్టి ఆ తెర పై నుండి క్రిందకు చినిగిపోయింది. The new and living way through the veil, that is his flesh. నూతనమైనది జీవము గల ఆ మార్గము ఏంటి అంటే తన చిత్తాన్ని ఆయన ఉపేక్షించుకోవటమే. Or that is his self-will,
was denied, torn, and he only did the Father's will and తన స్వీయ చిత్తాన్ని ఆయన ఉపేక్షించుకొని ఆ తెర చినిగిపోయింది. నూతనమైనది జీవం గల మార్గం ఏంటంటే తన చిత్తాన్ని ఆయన ఉపేక్షించుకున్నాడు, తన శరీరాన్ని ఆయన ఉపేక్షించుకున్నాడు. ఆ తెర చినగటం అంటే అదే, ఆయన కేవలం తండ్రి చిత్తాన్ని మాత్రమే చేశాడు. now that is a way that has been inaugurated for us. ఆ మార్గాన్ని మన కోసం ఆయన తెరిచాడు. That we can go that way. What is that way? The way of denying our own flesh today. ఇప్పుడు మనం కూడా ఆ మార్గంలో వెళ్ళాలి. ఏంటి ఆ మార్గము? మనం కూడా మన స్వచిత్తాన్ని ఉపేక్షించుకోవాలి. Denying self. If any man will come after me, let him deny himself. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకోవాలి. That means Jesus denied himself too. Otherwise, how can he say, follow me? దాని అర్థం ఏంటంటే యేసు ప్రభువు కూడా తను ఉపేక్షించుకున్నాడు. లేనట్లయితే నన్ను వెంబడించమని ఏ విధంగా చెప్పగలడు ప్రభు? I've got to do that because he did it. And then I can follow him. నేను కూడా ఆ విధంగానే చేయాలి, ఎందుకంటే ఆయన కూడా చేశాడు కాబట్టి ఆ విధంగానే నేను ఆయన వెంబడించగలను. So you see, all these scriptures fit in. That is what we call the way of the cross, the new and living way. కాబట్టి లేఖనాలన్నింటినీ మనం కలిపి చూసినట్లయితే అదే శిలువ మార్గము, అదే నూతనమైనది జీవము గల మార్గం. And it's a way, even though the veil is like a object, we think it's a door. It's not a door, it's a way. It's a way. అక్కడ తెర అంటే అదేదో ద్వారం లాంటిది కాదు, అది ఒక మార్గం. It's called a new and living way. It's living because you go that way, you always live in life. It's new in the sense that it's always fresh. నూతనమైనదియు జీవము గల మార్గము. ఎందుకంటే ఆ మార్గంలో మనం వెళ్తున్నట్లయితే ఎప్పుడు జీవాన్ని కలిగి ఉంటాము, ఎప్పుడు తాజాగా ఉంటుంది కాబట్టి నూతనమైన మార్గం కూడా. Every day there's something fresh, something new. ప్రతిరోజు కూడా తాజాగా ఉంటుంది, క్రొత్తగా ఉంటుంది. And it's living because if I die with him, I live with him. అది జీవం గల మార్గం, ఎందుకంటే నేను ఆయనతో కూడా చనిపోయినట్లయితే ఆయనతో కూడా నేను జీవిస్తాను. It is a living way. అది జీవం గల మార్గం. And it leads me right into God's presence. దేవుని యొక్క సన్నిధిలోనికి ఇది నన్ను నడిపిస్తుంది. And so we see the thing that hindered man from being able to come into God's presence is his own self-will. కాబట్టి మానవుణ్ణి దేవుని యొక్క సన్నిధిలోనికి రాకుండా అడ్డుగా ఉన్నది ఏంటంటే మానవుని యొక్క స్వీయ చిత్తము. When Adam and Eve chose to do their own will, they went away from God. ఆదాము అవ్వలు తమ సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి చూసినప్పుడు వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో నుండి బయటకు వెళ్ళిపోయారు. Jesus came and went the opposite way. He never did his own will. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చి దానికి వ్యతిరేకంగా చేశారు. అదేంటంటే తన స్వచిత్తాన్ని ఎప్పుడు ఆయన నెరవేర్చుకోలేదు. It says in Romans 15 and verse 3 that Christ never pleased himself. రోమా 15:3లో మనం చూస్తాము, క్రీస్తు తను తాను ఎప్పుడు సంతోషపెట్టుకోలేదు. That was how the veil was rent. ఆ విధంగా తెర చినిగిపోయింది. Now we have a choice. God doesn't force anybody. కాబట్టి ఇప్పుడు మనం ఎంపిక చేసుకోవచ్చు. దేవుడు ఎవరిని కూడా బలవంతం చేయడు. But we have a choice. If you want to dwell in the immediate presence of God in the most holy place, కానీ మనం ఇక్కడ ఎంపిక చేసుకోవచ్చు. నీవు దేవుని యొక్క సన్నిధిలో జీవించాలి అంటే, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే, you can live there 24 hours a day, 7 days a week. నువ్వు రోజుకి 24 గంటలు అక్కడ ఉండాలి అంటే, వారానికి 7 రోజులు ఉండాలంటే, if you go through this new and living way. That is the meaning of the rent veil in Matthew 27 verse 51. నూతనమైన జీవం గల మార్గంలో నువ్వు వెళ్ళాలి. మత్తయి సువార్త 27:51 చెప్పబడిన తెర చినగటం అంటే అదే. And the way is open for us all. ఈ మార్గం మనందరి కొరకు తెరవబడి ఉంది. And this is how God can dwell in our spirit too, because as I said, ఈ విధంగా దేవుడు మన ఆత్మల్లో నివసించగలడు. in the tabernacle, the innermost part of the tabernacle, the most holy place is where God dwells, and that's in our spirit. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉంటాడు, అంటే మనలో దేవుడు నివసిస్తాడు. God doesn't dwell in our body and our mind, మన ఆత్మలో నివసిస్తాడు. దేవుడు మన మనసుల్లో మన శరీరంలో నివసించడు గాని, but in our spirit. మన ఆత్మలో నివసిస్తాడు. When you say God dwelt in the tabernacle, it was in the most holy place. దేవుడు ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడు అని మనం చెప్పినప్పుడు ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. And when we say this body is the temple of the Holy Spirit dwells in the most holy place, the spirit of man. ఈ దేహము పరిశుద్ధాత్మక ఆలయము అని మనం చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు మానవుని యొక్క ఆత్మలో ఉంటాడు. But between soul and spirit is this thing called my will. కానీ ప్రాణానికి ఆత్మకు మధ్యలో నా చిత్తము అనేది ఒకటి ఉంటుంది. And if I allow God to break down my will, he can make me a spiritual person. దేవుడు నా చిత్తాన్ని విరగొట్టడానికి నేను అనుమతించినట్లయితే నేను ఆత్మీయుడిగా అవటానికి దేవుడిని అనుమతించినట్లే. Merely understanding truth in my mind does not make me spiritual. కేవలం సత్యాన్ని నా బుద్ధితో నా మనసుతో నేను అర్థం చేసుకున్నట్లయితే
అది నన్ను ఆత్మీయునిగా ఏమి చేయదు. Getting excited with my emotions does not make me spiritual. నా భావోద్వేగాలతో నేనేదో ఉత్తేజించబడినట్లయితే అది నన్నేమి ఆత్మీయునిగా చేయదు. It's when I yield my will to that word that I can become spiritual. ఆ వాక్యానికి నా చిత్తాన్ని నేను లోబర్చుకున్నప్పుడు అప్పుడు నేను ఆత్మీయునిగా మారగలను. Like Jesus said, a man can understand what I say, but if he doesn't do it, his house is still on sand. ప్రభు చెప్పినట్లుగా నేను చెప్పిన మాటలు ఒక వ్యక్తి అర్థం చేసుకొని దానికి విధేయత చూపించినట్లయితే అతని ఇల్లు ఇంకా ఇసుక మీదే ఉంది. But when he does it, that means he denies his will and does what God says, then his house goes on rock. కానీ తన చిత్తాన్ని ఉపేక్షించుకొని దేవుడు ఏదైతే చెప్పాడో దానికి విధేయత చూపించినట్లయితే తన ఇల్లు బండ మీద కట్టబడి ఉంటుంది. And that rock is Christ, obedience to Christ. ఆ బండ క్రీస్తే, క్రీస్తుకు విధేయత చూపించటమే. So this is the way that God wants every one of his children to walk, this new and living way. దేవుడు తన ప్రతి బిడ్డ కూడా ఈ నూతనమైన జీవం గల మార్గంలో నడవాలి అని ఆయన కోరుకుంటున్నాడు. In the story of the parable that Jesus spoke about, the wise man and the foolish man, బుద్ధిమంతుడు బుద్ధిహీనుని గురించిన ఉపమానంలో ప్రభు చెప్పినప్పుడు in Matthew chapter 7, at the end of the Sermon on the Mount, he said these words, and let me apply it to what I just said. మత్తయి సువార్త 7వ అధ్యాయము చివరిలో ఆయన చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన దానికి మనం అన్వయించుకుందాం. Everyone who hears these words of mine, you see, in our personality, our soul consists of our mind, emotions and will. ఈ నా మాటలు విని, ఇక్కడ మనం చూసినట్టయితే ప్రతి వ్యక్తిలో కూడా తన ప్రాణములో 3 భాగాలు ఉంటాయి: మనస్సు, భావోద్వేగములు, చిత్తము. And the will is the door to the spirit, the veil. ఇక్కడ చిత్తం మనం చూసినట్లయితే ఆత్మకి ప్రాణానికి మధ్యలో ఉండే ద్వారం అది, అదే తెర. So mind, emotion and will is my soul. నా ప్రాణములో నేను చూసినట్లయితే మనస్సు, భావోద్వేగములు, చిత్తము ఉంటుంది. In my mind, if I understand God's word, నా మనసుతో, నా బుద్ధితో నేను దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటాను. in my emotions, if I'm stirred by God's word, నా భావోద్వేగముల్లో నేను దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు నేను ఉత్తేజించబడతాను. God's word still does not penetrate my spirit till I yield my will. నేను నా చిత్తాన్ని లోబర్చుకునే వరకు కూడా దేవుని యొక్క వాక్యం అనేది నా ఆత్మలోనికి ప్రవేశించదు. So it says here, one who hears these words and does them. ఇక్కడ ఏం చెప్పబడిందంటే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. That means he understands it, maybe he's excited about it, but he does more. He does them. ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి తన మనసుతో అర్థం చేసుకోవచ్చు, తర్వాత దాన్ని బట్టి ఉత్తేజించబడచ్చు, కానీ వాటి చొప్పున చేయాలి. Then he's built on the rock. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి బండ మీద తన ఇంటిని కట్టుకుంటాడు. But if he only understands it, verse 26, కానీ 26వ వచనంలో చెప్పినట్లుగా కేవలం అర్థం చేసుకుంటే and is excited about it, but does not obey it, he's still on sand. Sand is mind and emotions. దాన్ని బట్టి ఉత్తేజించబడి దాని ప్రకారం చేయనట్లయితే తన చిత్తంలో అతడు తన ఇంటిని ఇసుక మీద కట్టుకున్నాడు. ఇక్కడ ఇసుక అంటే కేవలం తన మనస్సు, తన భావోద్వేగాలు. But God's word must go through the sand till it hits rock. కానీ దేవుని యొక్క వాక్యం అనేది ఆ ఇసుకలో లోపలికి వెళ్ళి ఆ బండను తాకాలి. Then we are unshakable. అప్పుడు మాత్రమే మనం కదిలించబడము. The same thing Jesus said earlier in Matthew 7, verse 21. Not everyone who says to me, Lord, Lord, will enter the kingdom of heaven, but he who does the will of my Father. What does that mean? ఇంతకుముందు ప్రభు చెప్పినట్లుగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఏంటి దాని అర్థం? When a man says Lord, that means his mind is right. ఒక వ్యక్తి ప్రభువా అని పిలుస్తున్నా అంటే తనకు సరిగా అర్థమైందని, He believes that Jesus Christ is Lord. యేసు క్రీస్తే ప్రభువుగా ఉన్నాడని తనకు అర్థమైంది. When he says Lord, Lord, he's excited, his emotions are right. ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నాడంటే తన భావోద్వేగంలో కూడా సరిగానే ఉన్నాడు. But he still doesn't enter the kingdom. It's when he yields his will. అయినా కానీ ఆ వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు, తన చిత్తాన్ని లోబర్చితే తప్ప. Lord is not enough. Lord, Lord is not enough. ప్రభు అంటే సరిపోదు, ప్రభువా ప్రభువా అంటే కూడా సరిపోదు. Obedience. When the will is broken, God can dwell in his spirit. It's the same thing everywhere. విధేయత చూపించినప్పుడే, తన చిత్తం విరగొట్టబడినప్పుడే దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. దేవుడు అతని ఆత్మలోనికి ప్రవేశిస్తాడు. ఎక్కడ చూసినా ఇదే ఉంటుంది. You find it being taught consistently in scripture that it's the
lack of yieldedness of our will that prevents us from being spiritual. లేఖనాల్లో పదే పదే చెప్పబడుతుంది, ఎప్పుడైతే మన చిత్తాన్ని లోబర్చుకోమో అప్పుడే మనం ఆత్మ సంబంధంగా కాము. And that's why you see very often in Christendom two groups అందుకే మనం తరచుగా చూసినట్లయితే క్రైస్తవ్యంలో రెండు రకాల గుంపుల వారు ఉంటారు. of people who both say they are separated from all the dead denominational churches, and one group concentrates on studying the scriptures. వాళ్ళిద్దరూ కూడా ఏం చెప్తారంటే ఈ మృత సంబంధమైన క్రైస్తవ శాఖల నుండి మేము వేరుపడ్డామని చెప్తారు. ఒక గుంపు వాళ్ళేమో లేఖనాలను చదవటం మీదే వాళ్ళ దృష్టిని కేంద్రీకరిస్తారు. If you go to their assemblies, they're always studying scripture, teaching scripture. వాళ్ళ సంఘాల్లోనికి మనం వెళ్ళినట్లయితే వాళ్ళు ఎప్పుడు కూడా లేఖనాలను అధ్యయనం చేస్తూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు. And they have a tremendous knowledge of scripture. It's the mind. లేఖనాలని వాళ్ళు ఎంతో బాగా అర్థం చేసుకుంటారు, అవన్నీ కూడా వాళ్ళ మనసులో ఉంటాయి. Others, here's another group that reacts against that and saying that's just dead academic study. We want some excitement. ఇంకో గుంపు వాళ్ళు దీన్ని చూసి దానికి స్పందించేమన్నారంటే ఇదేంటి కేవలం అకాడమిక్గా వీళ్ళు చదువుతున్నారు, మనకి కొంచెం ఉత్తేజం కావాలి అని వీళ్ళు అనుకుంటారు. And they have very emotional songs and drums and beats and clapping and yelling and all types of jumping like the prophets of Baal. వాళ్ళేమో చాలా భావోద్వేగంతో కూడిన పాటలు పాడుతూ ఉంటారు, డ్రమ్స్ వాయిస్తూ ఉంటారు, వాళ్ళు చప్పట్లు కొడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, బయలు ప్రవక్త వలె వాళ్ళు గంతులేస్తూ ఉంటారు. And emotion. They think that's spirituality. It's not. కేవలం భావోద్వేగములు, అదే ఆత్మీయత అని వాళ్ళు అనుకుంటారు, కానీ కాదు. This is mind, that's emotion. వీళ్ళేమో కేవలం మనసులో ఉంటారు, వీళ్ళేమో కేవలం భావోద్వేగాలతో ఉంటారు. Where's the church that says beyond emotion and will, you have to deny yourself and take up the cross and die, then you'll build on the rock? That's the church you should be a part of. ఏ సంఘం అయితే మనం ఈ మనసుకి భావోద్వేగాలకు మించి నిన్ను ఉపేక్షించుకొని నీ చిత్తాన్ని లోబర్చుకోవాలి అని చెప్తారో అక్కడ నీవు ఉండాలి. We're not against intellectual understanding. లేఖనాల్ని అర్థం చేసుకునే విషయాన్ని మనం తప్పట్టం లేదు. I believe in studying the scriptures. That's why we are having this Bible study. దేవుని యొక్క వాక్యాన్ని చదవటాన్ని నేను నమ్ముతాను, అందుకే మనం ఈ బైబిల్ అధ్యాయాన్ని కలిగి ఉన్నాం. I believe in being excited about the scriptures లేఖనాలను బట్టి మనం ఉత్తేజించబడాలని కూడా నేను నమ్ముతాను. and stirring people emotionally. I hope you're stirred emotionally as you've gone through these studies. లేఖనం ద్వారా ఉత్తేజించబడటాన్ని కూడా నేను నమ్ముతాను. ఈ అధ్యయనం చేస్తున్నప్పుడు మీరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఎంతో ఉత్తేజించబడి ఉంటారు. But ultimately, our aim is to get you to deny your will and do the will of God. కానీ అంతిమంగా మీ చిత్తాన్ని ఉపేక్షించుకొని దేవుని చిత్తాన్ని మాత్రమే చేయాలి అనేదే మా గురి. Otherwise, we'll never become spiritual. లేనట్లయితే మనం ఎన్నటికీ ఆత్మీయులంగా అవ్వలేము. That is the whole purpose of this rent veil. తెర చినిగిపోవటం వెనుక ఉన్న ఉద్దేశం అంతా కూడా ఇదే. That is the place into which God wants to bring us, దేవుడు మనల్ని అక్కడికి తీసుకొని రావాలి అనుకుంటున్నాడు. where Christ is Lord, and when you say Christ is Lord, it's not in word, క్రీస్తే ప్రభు అని నువ్వు అంటున్నప్పుడు అది కేవలం మాట కాదు, it's not just in emotion, but in obedience to His word. అది కేవలం భావోద్వేగం కాదు, కానీ ఆయన చెప్పిన మాటకు విధేయత చూపించటం. And especially, that word about obedience in relation to the wise man ఆ బుద్ధిమంతునికి సంబంధించి విధేయత గురించి చెప్పబడినప్పుడు was spoken at the end of the Sermon on the Mount. కొండ మీద ప్రసంగంలో చివర్లో చెప్పబడింది అది. Whoever hears these words of mine and does them. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును. So, I would encourage you, if you're serious about following all that you've heard in this study, ఈ అధ్యయనంలో మీరు విన్నదంతా వెంబడించాలని మీరు నిజంగా ఆసక్తి కలిగి ఉన్నట్లయితే think of what Jesus said, to build on the rock. Matthew 7:24. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన దాని గురించి మీరు ఆలోచించండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం, బండ మీద కట్టుకొనటం. If you hear these words of mine and do them, you'll build on the rock. That is the narrow way. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. At the end of the Sermon on the Mount, he says, enter through the narrow gate and then a narrow way. That is the new and living way. ఇదే సంకుచితమైన మార్గము. కొండ మీద ప్రసంగం చివరిలో ప్రభు చెప్పారు, ఇరుకు ద్వారము, ఇరుకు మార్గము. అదే నూతనము, జీవము గల మార్గం అదే. Through the veil, that is the narrow way and the narrow gate. ఆ తెర చినగటం ద్వారా నూతనమైన మార్గం అది. అదే ఇరుకు మార్గము, ఇరుకు ద్వారము. And it relates to everything I have just said. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో దానికి సంబంధించింది ఇది. So if you're serious about it, I would encourage you to read Matthew 5, 6 and 7. మీరు నిజంగా తీవ్రంగా ఉన్నట్లయితే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదవమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. Go through it verse by verse
ప్రతి వచనాన్ని మీరు చదవండి, and see if you've obeyed it. We went through it some time ago in this study. వాటికి మీరు విధేయత చూపిస్తున్నారో లేదో చూసుకోండి. మన అధ్యయనంలో వాటి గుండా మనం వెళ్ళాం. Verse by verse. See if you're obeying it. All that Jesus taught. ప్రతి వచనాన్ని చదివి మీరు దానికి విధేయత చూపిస్తున్నారో లేదో చూడండి. యేసు బోధించిందంతా కూడా. If you do it, your life will be unshakable. Your family will be unshakable. మీరు వాటిని చేస్తున్నట్లయితే మీ జీవితము కదల్చబడదు, మీ కుటుంబం కూడా కదల్చబడదు, Your church will be unshakable. మీ సంఘము కూడా కదల్చబడదు. It's that life of obedience to God's word దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించే జీవితం that is not being taught sufficiently in Christendom today. క్రైస్తవత్వంలో చాలినంత అది బోధించబడటం లేదు. It is the mark of our love for Christ. క్రీస్తును గురించిన మన ప్రేమకై ఇది గుర్తు. How do you prove your love for Christ? Is it by going out as a missionary? క్రీస్తు కొరకు నీ ప్రేమను ఏ విధంగా వ్యక్తం చేస్తావు? ఒక మిషనరీగా వెళ్ళటం ద్వారానా? Is it by sacrifice and offering? No. అర్పించడం ద్వారానా? త్యాగం చేయటం ద్వారానా? It says in Hebrews 10:5, sacrifice and offering he does not desire, but he wants your body. హెబ్రీ 10:5 ఈ విధంగా చెప్పబడింది, బలిని అర్పణ నేను కోరుకోవటం లేదు, కానీ ఆయనకు నీ శరీరం కావాలి. He wants you to obey him with your eyes and tongue and hands. నీవు నీ కళ్ళతో, నీ నాలుకతో, నీ చేతులతో నువ్వు విధేయత చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. That's how he wants obedience. ఆ విధంగా నీ దగ్గర నుండి విధేయతను కోరుకుంటున్నాడు ప్రభు. And Jesus said, if you love me, keep my commandments. యేసు ప్రభు చెప్పారు, నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొను. So a lot of people's understanding of love is just emotional excitement, like cinema type of love between a boy and a girl. చాలా మంది ప్రేమ అంటే ఎలా అర్థం చేసుకుంటారంటే, ఏదో సినిమాలో ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నట్లు ఏదో భావోద్వేగాలతో ప్రేమ ఉంటుందని అనుకుంటారు. They think love for Jesus is like that. యేసు ప్రభుని ప్రేమించడం అంటే కూడా అదే అనుకుంటారు. That's not love for Jesus. యేసు ప్రభుని ప్రేమించడం అంటే అది కాదు. Jesus said, love for me is proved by your obedience. John 14:15. నీవు నన్ను ప్రేమిస్తున్నావు అంటానికి రుజువు ఏంటంటే నీ విధేయతే. యోహాను సువార్త 14:15లో ప్రభు ఈ విధంగా చెప్పారు, If you love me, keep my commandments. నీవు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొనుము. There's no other way to prove our love for him. మరే విధంగా కూడా యేసు ప్రభు పట్ల మన ప్రేమను మనం రుజువు చేయలేం. And you will love your brother. If you can't love a brother whom you see, you can't love God who's invisible. మరియు నీ సహోదరుణ్ణి కూడా నువ్వు ప్రేమిస్తావు. కనపడే నీ సహోదరుణ్ణే నువ్వు ప్రేమించలేనట్లయితే కనపడని దేవుణ్ణి కూడా నువ్వు ప్రేమించలేవు. So these are the two ways in which I prove my love for God. One by keeping his commandments. దేవుని కొరకైనా నా ప్రేమను ఈ రెండు విధాలుగా వ్యక్తం చేయవచ్చు. ఒకటేమో ఆయన ఆజ్ఞలను గైకొనటం, And the other by loving a brother whom I can see. రెండోది ఏంటంటే నేను చూస్తున్న నా సహోదరుణ్ణి ప్రేమించటం. Now, a lot of brothers whom we see may not be very lovable, but if you can't love them, you can't love God. నువ్వు చూస్తున్న అనేక మంది సహోదరులు వాళ్ళని చూస్తే నీకు ప్రేమించాలని అనిపించకపోవచ్చు, అయినా కానీ నువ్వు వాళ్ళని ప్రేమించట్లేదంటే దేవుణ్ణి కూడా ప్రేమించినట్లే. So the Christian life is very practical. క్రైస్తవ జీవితం అనేది ఎంతో ఆచరణాత్మకమైంది. We come back to Matthew chapter 27. We were looking at the cross. We read here in verse 57. మరలా మనం మత్తయి సువార్త 27వ అధ్యాయం చూద్దాం. ఇక్కడ మనం సిలువ గురించి చూస్తూ ఉన్నాం. ఇక్కడ 57వ వచనంలో మనం చూసినట్లయితే, When it was evening, Matthew 27:57, there came a rich man from Arimathea named Joseph, who himself had also become a disciple of Jesus, but in secret. ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి యేసు శిష్యుడిగా ఉన్న అరిమత్తయ్యను యోసేపు, ఆయన కూడా ప్రభు యొక్క శిష్యుడే కానీ రహస్యంగా ఉన్న శిష్యుడు, Because he was in the council ఎందుకంటే ఆయన కూడా ఆ సభలో సభ్యుడు. and they were not followers of Jesus. వాళ్ళేమో ప్రభుని వెంబడించే వాళ్ళు కాదు. But there was this man in the council who was a secret disciple like Nicodemus. ఈ వ్యక్తి కూడా సభలో సభ్యుడే కానీ యేసుక్రీస్తు ప్రభు అని రహస్యంగా వెంబడిస్తున్న వ్యక్తి నికోదేము వలె. And this man went to Pilate and asked for the body of Jesus. ఆ వ్యక్తి పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ దేహమును అప్పగించమని అడిగాడు. And Pilate ordered it to be given over to him. ఆ వ్యక్తికి ఇచ్చేయమని పిలాతు చెప్పాడు. See, this is how God has some witnesses in high places to help us. ఉన్నతమైన స్థానాల్లో దేవుడు కొంతమందిని తన సాక్షులుగా ఉంచుకుంటాడు మనకు సహాయం చేయటానికి. If Peter had gone to Pilate's house, the fisherman Peter, the security guards would have thrown him out of the gate. చేపలు పట్టుకుండే పేతురు పిలాతు ఇంటికి వెళ్ళినట్లయితే అక్కడ సెక్యూరిటీ గార్డులే ఆయన బయటికి పంపించేవాళ్ళు. And he couldn't have got anywhere near. దగ్గరికి కూడా వెళ్ళేవాడు కాదు. But there was this influential man called Joseph. God had him there. కానీ యోసేపు అనే ఎంతో ప్రభావం కలిగిన వ్యక్తి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. దేవుడు అక్కడ ఉంచాడు. And God had him there to help the body of Jesus to be taken down. యేసు ప్రభు యొక్క దేహాన్ని బయటకు తీసుకొని రావటానికి ఆ వ్యక్తిని దేవుడు అక్కడ ఉంచాడు.
And it's the same today. God has some very influential people who are willing to help the body of Christ today. ఈనాడు కూడా అంతే. ఈనాడు క్రీస్తు శరీరానికి సహాయం చేయటానికి ఎంతో ప్రభావం కలిగిన వ్యక్తులను ఉన్నతమైన స్థానాల్లో దేవుడు ఉంచుతాడు. In high places, thank God for them. వారిని బట్టి దేవునికి వందనాలు. They are maybe secret disciples. They are not called to go out and plant churches. వాళ్ళు రహస్యంగా ఉండే శిష్యులై ఉండొచ్చు. వాళ్ళు బయటికి వెళ్ళి సంఘాలను స్థాపించడం ఇవన్నీ చేయకపోవచ్చు. And be apostles like Peter, but they are useful at certain times. అపోస్తలుడైన పేతురు వలె ఆ విధంగా వాళ్ళు చేయకపోవచ్చు, కానీ కొన్నిసార్లు వాళ్ళు ఎంతో ఉపయోగపడతారు. To help the body of Christ. క్రీస్తు యొక్క శరీరానికి సహాయం చేయటానికి. And it says here that Joseph took the body. He himself came, took the body, wrapped it up in a clean linen cloth, and laid it out in his own new tomb, which he had hewn in the rock, and he rolled a large stone against the entrance of the tomb and went away. యోసేపు తానే వచ్చి ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. So, like it was prophesied in Isaiah 53 also, యెషయా 53లో కూడా ప్రవచించినట్లుగా his death and his burial were with criminals on the cross and with a very wealthy man in his burial. ఆయన మరణమేమో శిలువ మీద దొంగలతో జరిగింది, ఆయన సమాధి కార్యక్రమమేమో ధనవంతునితో జరిగింది. God cares for the poor and the rich, for extreme murderers and rich people. He doesn't exclude anybody. దేవుడు అతి పేదవాళ్ళని పట్టించుకుంటాడు, ధనవంతులను కూడా పట్టించుకుంటాడు. ఆయన ఎవరిని విస్మరించడు. And Mary Magdalene was there, and the other Mary sitting opposite the grave. మగ్దలేన మరియు వేరొక మరియు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. And the next day, which is one after the preparation, the chief priests and the Pharisees gathered together with Pilate, and they said, "Sir, we remember that when he was still alive, that deceiver said, after 3 days, I am to rise again." మర్నాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పింది మాకు జ్ఞాపకమున్నది. Now they were concerned, just in case this is going to happen. Imagine. చూడండి, ఇప్పుడు వాళ్ళు దాని గురించి ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఇది జరిగితే. They didn't believe in the resurrection. వాళ్ళు పునరుద్ధానాన్ని నమ్మట్లేదు కానీ they thought, but something may happen here, we don't know what. So maybe the disciples will come and steal the body or something and say that he is risen. ఇక్కడ ఏదైనా జరగవచ్చు. శిష్యులు వచ్చి ఆ దేహాన్ని తీసుకొని వెళ్ళి ఆయన తిరిగి లేచాడని చెప్పొచ్చు. And so they came to Pilate. They were so particular to make sure the grave was protected. కాబట్టి వాళ్ళు పిలాతు దగ్గరికి వచ్చి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయమని అడిగారు. From this type of theft and all that. కాబట్టి వాళ్ళు ఎంతో దీని గురించి పట్టించుకొని పిలాతును అడుగుతూ ఉన్నారు. ఆ సమాధి భద్రపరచబడాలి, ఎందుకంటే ఎవరైనా దాన్ని దొంగతనం చేస్తారు. Which is all very good. ఇదంతా కూడా మంచిదే. It was good because it's proved in history that the resurrection had nothing to do with anybody rolling away the stone. ఎందుకు అంటే చరిత్రలో మనం చూసినట్లయితే పునరుద్ధానానికి సంబంధించి ఎవరైనా రాయిని దొర్లించకపోవటం దాన్ని బట్టి ఏమి ఉండదు. Or any disciples coming there. లేక ఎవరైనా శిష్యులు రావటాన్ని బట్టి ఏమి జరగలేదు అలా. So God only ordained this, that Pilate should get a security of military people. కాబట్టి దేవుడే ఇక్కడ సిద్ధపరిచాడు. వాళ్ళు ఆ సైనికులు ఆ సమాధి దగ్గర కాపలా ఉండేటట్లు. To guard that tomb. So they said, please give orders for the grave to be made secure until the 3rd day. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుమని వాళ్ళు అడుగుతున్నారు. Lest the disciples come and steal him away and say to the people, he is risen from the dead, and the last deception will be worse than the first. వాని శిష్యులు వచ్చి వాన్ని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. So Pilate said, go ahead. అందుకు పిలాతు ఆ విధంగానే చేయమని చెప్పాడు. You have a guard, go and make it secure as you know how. And they went and made the grave secure, and along with the guard they set a seal on the stone. కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. Not only they put a guard, the Roman soldiers, a number of them that kept doing shifts, so that 24 hours there'd always be some awake Roman soldiers watching over that
tomb to make sure no disciple came anywhere near there. In any case, అక్కడ రోమా సైనికులు దాన్ని భద్రం చేస్తున్నారు. అన్ని షిఫ్టుల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ప్రతిసారి కూడా ఎవరో ఒకరు మేల్కొని ఉంటూ ఉన్నారు. శిష్యులు ఎవరైనా వచ్చి తీసుకువెళ్తున్నారా లేదా అని చూస్తూ ఉన్నారు. one soldier alone would have been enough to drive away any disciple. ఏ శిష్యుడు వచ్చినా కానీ వాళ్ళను తరిమి కొట్టడానికి ఒక్క సైనికుడు ఉంటే చాలు. But there was a number of soldiers continuously there around the tomb of Jesus for all those 3 days. యేసు ప్రభు యొక్క సమాధి దగ్గర 3 దినములు కూడా అనేక మంది సైనికులు ఉన్నారు. And they put a seal as well on the tomb, ఆ రాతికి వాళ్ళు ముద్ర కూడా వేశారు. which if somebody had moved it or to move the stone, the seal would be broken. ఎవరైనా ఆ రాయిని కదిలించినా కానీ విరగొట్టినా కానీ ఆ ముద్ర అనేది పోతుంది. And this was God's way of sovereignly proving that the resurrection was not a fake. దేవుని యొక్క సార్వభౌమాధికారం చొప్పున పునరుద్ధానం అనేది ఏదో అబద్ధం కాదు అని రుజువు చేయడానికి ప్రభువు ఏర్పరిచాడు దీన్ని. That even this thing which Pilate ordered was something that God allowed so that history would record that it was not the disciples who took the body away. పిలాతు ఆ విధంగా పంపించటం కూడా అది దేవుడు ఏర్పరిచింది. ఎందుకంటే శిష్యులు ఆ దేహాన్ని తీసుకుని వెళ్ళలేదు అని చరిత్రలో రాయబడి ఉండటానికి. Here was something the Roman authorities, the government, trying to protect anybody from coming anywhere near the grave. This is not just like some cemetery somewhere. ఇక్కడ రోమా ప్రభుత్వమే, రోమా సైనికులే దాన్ని భద్రపరుస్తూ ఉన్నారు. ఎక్కడో ఇది సమాధుల దొడ్డిలో ఉన్నది కాదు. Anybody could come in and walk in and walk off with the body. ఎవరో ఒకరు వచ్చి ఆ దేహాన్ని తీసుకొని వెళ్ళటం కాదు ఇక్కడ. Because if it was not like this, people could have spread all types of stories. ఒకవేళ ఈ విధంగా లేనట్లయితే రకరకాల ప్రజలు రకరకాల కథలు చెప్పేవాళ్లే. And so God allowed this to happen. ఈ విధంగా జరగటానికి దేవుడే అనుమతించాడు. So that there would be clear proof that the resurrection was a supernatural event. పునరుద్ధానం అనేది ఎంతో మానవాతీతంగా జరిగింది అని స్పష్టంగా రుజువు చేయటానికి. That came from God. You see the sovereignty of God. అది దేవుని దగ్గర నుండే వచ్చింది. దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. That's what we learn. That if our lives are surrendered to God, God makes everything work for our good and His glory. His sovereignty determines that and controls that. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. మనం దేవునికి సంపూర్ణంగా లోబడినట్లయితే, అప్పగించినట్లయితే దేవుడు మానవాతీతంగా తన సార్వభౌమాధికారం చొప్పున సమస్తము మన మేలు కొరకై జరిగిస్తారు. సమస్తము తన ఆధీనంలో ఉంచుకుంటారు. We'll continue in our next episode. వచ్చే ఎపిసోడ్లో మన అధ్యాయమును కొనసాగిద్దాం.